కంగ్రాచులేషన్స్ ఉమారాణి గారు. సో యూ బికమ్ మేనేజర్. సో తన స్టోరీ చూసుకున్నట్లయితే తన జస్ట్ క్వాలిఫికేషన్ 9th క్లాస్ అండి. జస్ట్ 9th క్లాస్ స్టడీ నుంచి తను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈవెన్ తన ఒక ఫార్మర్ గా వర్క్ చేసే వ్యక్తి అనమాట. హౌస్ వైఫ్ కమ్ ఫార్మర్. పల్లెటూరులో ఒక హౌస్ వైఫ్ అండ్ ఫార్మర్ విలేజ్ నుంచి ఆవిడ ఎప్పుడు జాయిన్ అయింది. ఇది ఆవిడ ఐడి నెంబర్ తో లాగిన్ అయింది ఆల్రెడీ. మేడం ఐడి నెంబర్ తో ఉమారాణి గారు, రాచూరు ఉమారాణి గారు. ఆవిడ అకౌంట్ లో మనం చూసినట్లయితే యా. సో లాస్ట్ ఇయర్ అండి 27వ తారీఖు డిసెంబర్ 2023 కనబడుతుంది మీకు ఇక్కడ బ్లూ లెటర్ లో మార్క్ చేశాను. లాస్ట్ ఇయర్ ఇదే డిసెంబర్ లో 20వ తారీఖే ఇంకా ఆవిడ మేనేజర్ అవ్వడానికి ఆవిడ ఇంకా 7 రోజులు ఉంది 1 year అవ్వడానికి. కానీ 7 రోజుల ముందే తను మేనేజర్ ని ఫినిష్ చేశారు. చాలా రియల్లీ ఎక్సలెంట్ అనమాట. నిజంగా ఆవిడ రిపోర్ట్స్ లో వెళ్ళి చూద్దాం. మీరు కూడా మీ ఐడియాలో ఆగినైతే రిపోర్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. రిపోర్ట్స్ లోకి వెళ్ళి మన ఎర్నింగ్స్ ఉంటాయి. ఎర్నింగ్స్ ఎంత సంపాదించారు మేడం గారు. 1 year బ్యాక్ తను స్టార్ట్ చేశారు. 9వ తరగతి బ్యాక్గ్రౌండ్ తను. సో 1 year బ్యాక్ మన టీమ్ లో తను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎంత సంపాదించారు చూడండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఆవిడ జాయిన్ అయిన నెల నుంచి ఏ నెల కూడా ఇన్కమ్ లేని నెల లేదండి. ప్రతి నెల ఇన్కమ్ వస్తుంది. ప్రతి నెల ఇన్కమ్ వస్తుంది. ఎవ్రీ మంత్ షీ వాజ్ ఎర్నింగ్ అనమాట. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 14,000, తర్వాత ఇన్కమ్ 6,000. ఇది బిజినెస్ అండి, జాబ్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఫిక్స్డ్ సాలరీస్ ఏమి ఉండవు. అందరి జర్నీ ఇలాగే ఉంటుంది. ఈవెన్ నా జర్నీ కాదు, మీ ఎవరి జర్నీ తీసుకుని ఇలాగే ఉంటుంది. ఇది బిజినెస్. పెరిగి అప్స్ అండ్ డౌన్స్ కామన్ ఉంటాయి. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక ఎంప్లాయ్ ఏం చెక్ చేసుకుంటాడు? మంత్లీ ఇన్కమ్ చెక్ చేసుకుంటాడు. ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? ఒక ఇయర్లీ ఇన్కమ్ చెక్ చేసుకుంటాడు. మీరు కూడా ఇక్కడ ఇయర్లీ మైండ్ సెట్ తో పని చేయండి. 1 year నేను పని చేస్తాను ఫర్ ఎవర్ లో ఏమవుతుంది చూపిస్తాను ఇక్కడ. నెక్స్ట్ మంత్ 6,000, ఆ నెక్స్ట్ మంత్ 25,000, ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ 6,000, ఆ నెక్స్ట్ మంత్ 63,000, ఆ నెక్స్ట్ మంత్ 40,000, ఆ నెక్స్ట్ మంత్ ఆవిడ లాస్ట్ 9th మంత్ లో ఈ ఇయర్ 9th మంత్ లో 64,000, నెక్స్ట్ 72,000, ఆ నెక్స్ట్ యా. సో ఎంత ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది తన స్టోరీ. నిజంగా వాస్తవం అండి. తన కన్సిస్టెన్సీ గా పని చేస్తూనే ఉన్నారు. 6,000 వచ్చిందా 60,000 వచ్చిందా పట్టించుకోవాలా. పని చేస్తూనే ఉన్నారు. స్పాన్సరింగ్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీ మంత్. సో లాస్ట్ 11 నవంబర్ మంత్ లో తన పని చేసిన దానికి ఆవిడకి వచ్చిన చెక్ 53,000. ఇంకా ఈ మంత్ చెక్ రాలేదు, ఎందుకంటే డిసెంబర్ ఈజ్ రన్నింగ్. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తన చెక్ ఖచ్చితంగా 1 lakh దాటుతుంది. నేను రాసి ఇవ్వగలను. కానీ ఇప్పటికే ఈ 11 నెలల్లో ఇన్కమ్ అంతా నేను క్యాలిక్యులేట్ చేశానండి. ఈ 11 నెలల ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ టోటల్ ఇన్కమ్ అంతా కలుపుకుంటే తనకి ఎంత వచ్చింది సార్ అంటే 3,53,623 రూపాయలు సంపాదించాడు 1 year లో. ఇది ప్యాకేజ్. బయటకు వెళ్తే ఏం చెప్తారు? ఎంత ఇన్కమ్ ఎంత అంటే ఏం చెప్తారు? సార్ 2.5 సార్, నా ఇన్కమ్ 3.5 సార్ అంటారు. ఎవరు? బీటెక్ ఈ టెక్ ఉన్న బ్యాచ్ అనమాట. అంటే తక్కువ చేసి మాట్లాడలేదు, ప్యాకేజ్ అలా చెప్తారు. బట్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఒక 9th క్లాస్, పెద్ద క్వాలిఫికేషన్ కూడా లేదు. బట్ అలాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చిన వ్యక్తి ఒక ఆర్డినరీ, ఇందాక స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పాను, ఫర్ ఎవర్ లివింగ్ ప్లాన్ ఏం చేస్తుందంటే ఒక ఆర్డినరీ మ్యాన్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ చేయగలదని ఒక మాట చెప్పాను. చేసిందా లేదా? ఎస్, 100% చేసింది. 3.5 లక్షలు సంపాదించాడు ఆవిడ. యా, ఉమారాణి గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ జర్నీ మేడం. చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు. అంటే రియలీ ఒక అంటే అందరికి మనం చాలా మంది ఏమంటారు అంటే ఫర్ ఎవర్ లో మేనేజ్ అవ్వాలంటే బాగా ఎడ్యుకేషన్ ఉండాలి, హరిసార్ లాగా ఎంటెక్ చదవాలి, మధుసార్ లాగా బీటెక్ చదవాలి, లేదా ఇంకొక వాళ్ళగా రకరకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనుకుంటారు కదా. బట్ యూ ప్రూవెన్ దట్ ఫర్ ఎవర్ లివింగ్ కి డిగ్రీలు పని లేదు, డ్రీమ్స్ తో పని అని చెప్పేసి. సో నేను ఇంతవరకు ఎప్పుడైనా మీ ఫస్ట్ టైం మీతో మాట్లాడడం ఇది ఇంతమంది ఎప్పుడైనా మాట్లాడాను? ఫస్ట్ టైం సార్. లాస్ట్ వీక్ మీటింగ్ జరిగినప్పుడు ఒక్క ఛాన్స్ వస్తుంది అని చూసాను, బట్ రాలేదు సార్. ఓకే, ఈ ఛాన్స్ రావడం కోసం ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. ఓకేనా? సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఉమారాణి గారు. సో ఇన్స్పిరేషన్ స్టోరీ, మీ చెక్స్ అన్ని కూడా చాలా ఇన్స్పిరేషన్ చాలా మందికి ఉన్నాయి. అండ్ మీరు ఎక్కడి నుంచి మేడం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఉమారాణి గారు? సార్ మై నేమ్ ఇస్ ఉమా. నాది ప్రాపర్ వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్. ఓకే, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, ఖమ్మం డిస్ట్రిక్ట్ పక్కన ఏదైనా విలేజా? ఖమ్మం డిస్ట్రిక్ట్ పక్కన విలేజ్ సార్, టేకులపల్లి గ్రామం. ఓకే, గుడ్. సో మీరు ఎప్పుడు ఫర్ ఎవర్ కి బిజినెస్ కనెక్ట్ అయ్యారు? అలా చూపించారు. లాస్ట్ ఇదే డిసెంబర్ మీరు అప్లికేషన్ సైన్ చేశారు కదా? సో ఆ టైంలో ఫస్ట్ మీరు ఫర్ ఎవర్ బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు ఎందుకు మీరు ఫర్ ఎవర్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది మేడం ఈ జర్నీలో రావడానికి. ఎవ్రీబడి హ్యాస్ ఎ స్టోరీ. సో మిమ్మల్ని ఫర్ ఎవర్ ఆపర్చునిటీ టేకప్ చేసేలాగా మిమ్మల్ని అనిపించినటువంటి ఆ పెయిన్ పాయింట్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మా సార్ ఫార్మర్ సార్. నేను తనతో పాటే వర్క్ చేస్తూ ఉండేదాన్ని. బట్ నాకు మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల టోటల్ గా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. నేను ఎక్కడికి బయటకు వెళ్ళే అవకాశం లేకుండా నేను ఈ వయసులోనే ఇట్లా రెస్ట్ తీసుకుంటూ ఉంటే నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేనేమో అన్న ఆలోచనతో సోషల్ మీడియా సెర్చ్ చేస్తూ ఉన్నాను సార్. సెర్చ్ చేస్తున్న క్రమంలో నేను ఒకటి మోసపోయాను కూడా సార్. పెన్సిల్ ప్యాకింగ్ చూశాను.
దానికి వెంటనే కనెక్ట్ అయిపోయాను. ఫస్ట్ 600 కట్టమంటే కట్టాను, తర్వాత 2400 కట్టమంటే కట్టాను సార్. మళ్ళీ వాళ్ళు 6000 కట్టమనేసరికి ఆలోచించాను, ఇదేంటి ఇలా వెంటనే మనీ కట్టమంటున్నారని చెప్పేసి ఆగి బ్యాక్ స్టెప్ తీసుకున్నాను సార్. తీసుకున్న ఈవినింగ్ నాకు మళ్ళీ ఫర్ ఎవర్ ఆపర్చునిటీ చూస్ చేసుకున్నాను సార్. అంటే అక్కడ నాకు సోషల్ మీడియాలో చూస్తుండగా ఒక మేడం కనెక్ట్ అయ్యారు. బట్ నేను మేడం జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నాక చేసుకున్న తర్వాత మేడం నాకు నెక్స్ట్ డే రిప్లై ఇవ్వలేదు. సో నేను ఆ తర్వాత 2 days ఆగిపోయాను. 2 days ఆగిపోయిన తర్వాత మళ్ళీ చూస్తుంటే నాకు మళ్ళీ కనిపించింది సార్, ఆపర్చునిటీ కనిపించినప్పుడు మళ్ళీ నేను చూసినప్పుడు ఇది నా కోసమే ఇస్తున్నాడేమో దేవుడు మళ్ళీ నాకు కనిపించింది అని చెప్పేసి నేను మళ్ళీ కనెక్ట్ అయ్యాను సార్. కనెక్ట్ అయినప్పుడు నాకు శివాజీ సార్ కనెక్ట్ అయ్యారు. సో మీరు ఏ ప్లాట్ఫామ్, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఫరెవర్ కనెక్ట్ అయ్యారు? ఇన్స్టాగ్రామ్ సార్. ఇన్స్టాగ్రామ్ ద్వారా మర్చిపోయారు. ఎక్సలెంట్ మేడం. ఇన్స్టాగ్రామ్ మీ లైఫ్ లో మార్చేసిందంటారు. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. సో కనెక్ట్ అయిన తర్వాత మీరు అంతా ప్లాన్ అంతా విన్నారు, మా సిస్టమ్ లో 4 days ప్రోగ్రామ్స్ అలా విన్నారు. విన్న తర్వాత ఫస్ట్ స్టెప్ చూసేసి చేయాలి. మీరు ఆ స్టెప్ ని ఎలా కంప్లీట్ చేస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 చేయాలన్నప్పుడు భయం వేసింది సార్. అమ్మో, నేను ఉన్న సిచ్యువేషన్ కి 1 lakh ఖర్చు అయింది సార్. నాకు 1 day కి హాస్పిటల్లో 1 lakh ఖర్చు అయింది. ఈ ఉన్న సిచ్యువేషన్ లో నేను మళ్ళీ 30K అసలు పెట్టగలనా అని ఆలోచించాను. కానీ మళ్ళీ ఒకటి ఆలోచించుకున్నాను సార్, నేను ఇప్పుడు ఆలోచించి బ్యాక్ స్టెప్ వేసానంటే నా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వలేను. ఎందుకంటే నేను టోటల్ గా రెస్ట్ లో ఉండాలి, నేను ఎక్కడికి బయటకు వెళ్ళలేను. కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలని ఫిక్స్ అయ్యాను సార్. 2 కంప్లీట్ చేయడానికి చాలా ఫేస్ చేస్తాను సార్. ఎందుకంటే టోటల్ గా మా ఫ్యామిలీ ఇక్కడ ఫార్మర్ కాబట్టి నమ్మలేదు సార్. ఆన్లైన్ అంటే ఇది ఫేక్ ఉంటుంది, ఇవన్నీ మనకు వద్దు, మనం చేసుకునే వర్క్ ఏదో మనం చేసుకుందాం, వద్దేమన్నారు. కానీ నాకున్న ఆలోచనలకి, నాకున్న డ్రీమ్స్ కి నేను ఉండలేకపోయాను సార్. అలా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మళ్ళీ ఉన్న గోల్డ్ చైన్ తాకట్టు పెట్టేసి వర్క్ స్టార్ట్ చేశాను సార్. అయితే ఎలాగైనా సరే లైఫ్ పార్ట్నర్ రిస్క్ తీసుకున్నారు. ఓకే, సో రిస్క్ తీసుకున్నారు. సో డెఫినెట్ గా వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ మీరు మీ ఇన్కమ్స్ అని మీకు చూపించాను. సో మీకు సూపర్ అవర్ అవడానికి ఎన్ని మంత్స్ టైం పట్టింది ఈ జర్నీలో? 7 months టైం పట్టింది సార్. 7 months టైం పట్టింది. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చాలా జాగ్రత్త వినండి. సో అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే మేడం వస్తారు, హడావిడిగా స్టార్ట్ చేస్తారు. సో కొన్ని చిన్న చిన్న రిజెక్షన్స్ రాగానే ఆగిపోతుంటారు అనమాట. సో ఇప్పుడు మీరు 7 months పాటు రిజెక్షన్స్ ఏం రాలేదు మీకు బిజినెస్ లో? వచ్చేసారు. ఒక్కొక్క మంత్ అసలు మొహానే నో చెప్పిన వాళ్ళు ఉన్నారు, పరేవారా మీకేం పని లేదా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. కానీ నేను నా ఫ్యామిలీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ముందు నాకు ఇవి చాలా తక్కువగా అనిపించింది. నాకున్న గోల్ ముందు ఖచ్చితంగా నేను నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా వాళ్ళ కోసం నేను వర్క్ చేయట్లేదు, వాళ్ళ కోసం ఈ 2 చేయలేదు. నేను ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి అని నేను స్టార్ట్ చేశాను సార్. చాలా రిజెక్షన్స్ వచ్చాయి. ఓకే, స్పాన్సరింగ్ పరంగా మీరు ఏ బేస్ లో ఫాలో అయిపోయినారు ఎక్కువగా? అంటే చాలా లేడీస్ కదండి, మేము బయటకు వెళ్ళాలేమో, తిరగాలేమో, చెప్పాలేమో, కొన్ని మైండ్ సెట్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో మీరేం చేశారు స్పాన్సరింగ్ పరంగా? సార్ నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యూజ్ చేసేదాన్ని సార్. ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువ అకౌంట్స్ వాడేదాన్ని సార్. ఓకే, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కువ మంది ఆపర్చునిటీ ఇచ్చారు. సో టోటల్ మేడం మీ టీమ్ లో ఎప్పటిదాకా మీరు ఈ 1 year జర్నీలో ఎంత మంది టీం ఉన్నారు మీకు? 40 members వరకు ఉన్నారు సార్. 40 members. అందులో సీరియస్ గా ఎంతమంది వర్క్ చేస్తున్నారు మీ టీమ్ లో? 40 members. అంటే మీరు ఎంతమంది మీరు స్ట్రాంగ్ ఉన్నారు మీ టీమ్ లో మేనేజ్ అవడానికి? 5 to 10 members మాత్రమే సార్. 5 to 10 members సీరియస్ పీపుల్ తో మీరు మేనేజ్ అయ్యారు, అంతేనా? గైస్, సో దిస్ ఇస్ ద ఒక లాజిక్ అనమాట. అంటే మనకు మేనేజ్ అవడానికి ఇంతకు ముందు కూడా మనం ఒక టెస్ట్ మీద మాట్లాడడం, ఆవిడ కూడా 15 మంది స్ట్రాంగ్ పీపుల్ తో తను మేనేజ్ అయ్యారని చెప్పారు. మేడం కూడా ఒక 10 to 15 పీపుల్ తోనే తను కూడా స్ట్రాంగ్ టీమ్ ని బిల్డ్ చేసుకుని మేనేజ్ అనేటువంటి పిన్ని తను రీచ్ అయ్యారు. సో మేడం మీరు ఎప్పుడైనా లెక్కేసుకున్నారా ఈ 1 year ఎంత సంపాదించానని చెప్పేసి చూసుకున్నారా? లేదు సార్, ఇందాక షమీమా మేము మెసేజ్ చేసి చెప్పారు సార్, మేడం మీరు ఇంత ఇన్కమ్ ఎర్న్ చేశారు అనే వరకు నేను ఇంతవరకు చూసుకోలేదు సార్. ఓకే, 3.5 lakh ఇవ్వను మేడం. సో ఎడ్యుకేషన్ కూడా తను చెప్పారు 9th class. మీరు ఎడ్యుకేషన్ ఏంటి? అవును సార్, 9th class సార్. ఎందుకు మేడం 10th ఎందుకు కంప్లీట్ చేయలేదు సార్? అంటే కొన్ని ఇష్యూస్ వల్ల నేను ఇంకా మ్యారేజ్ చేసేది సార్ మా ఫ్యామిలీ. ఓకే ఓకే, సో 9th తర్వాత మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అవగానే ఇంకా నెక్స్ట్ విలేజ్ లో మీ వైఫ్ హస్బెండ్ తో పాటు ట్రావెల్ చేయాల్సి వచ్చింది. స్టార్టింగ్ లో మీ ఫ్యామిలీ నుంచి రిజెక్షన్స్ రాలేదా మీకు 2cc చేసే క్రమంలో? ఫ్యామిలీలో అంటే మీ హస్బెండ్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది సార్? అంటే స్టార్టింగ్ లో 2cc చేసిన తర్వాత కూడా చాలా వరకు ఇవన్నీ మనకు అవసరమా, ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నా, నీ ఆరోగ్యమే బాగోదు కదా, ఇవన్నీ ఇంత ట్రస్ట్ తీసుకోవడం అవసరమా అని చెప్పేశారు. తర్వాత సార్ నాకు చెక్ చూపించిన తర్వాత చాలా సపోర్ట్ అయ్యారు సార్. కొంచెం వర్క్ పరంగా కానీ దేని పరంగా కానీ నన్ను ఎక్కువ డిస్టర్బెన్స్ చేయకుండా ఉండడం కానీ, నాకు సపోర్ట్ అవడం కానీ, ఇలా చేసుకో అలా చేసుకొని సపోర్టింగ్ చాలా సపోర్ట్ ఇచ్చారు సార్. ఓకే, ఎక్సలెంట్ మేడం. సో ఏంటి మేడం మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీ నెక్స్ట్ ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి ఫర్ ఎవర్ లో? వాట్ యు వాంట్ టు బి? నా 5th class లో నవోదయ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి చూసాను సార్ నేను ఒక హౌస్. అట్లాంటి హౌస్ కట్టుకోవాలని నా ప్లాన్ సార్. ఓకే, ఇక్కడ ఏ ఊరు చూసారు హౌస్? ఖమ్మం డిస్ట్రిక్ట్ లోనే సార్. ఖమ్మంలోనే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి అక్కడ చూసాను. మీ 5th class లో మీరు హౌస్ అంటే ఆ రోజుల్లో రేట్లు ఏమో తెలియదు కానీ ఈ రోజుల్లో అలాంటి హౌస్ కట్టాలంటే ఎంత అవుతుంది? 50 lakhs పైన అవుతుంది సార్. 50 lakhs.
సో ఎప్పుడు కడదాం అనుకుంటున్నారు అలాంటి మళ్ళీ 50 lakhs అవుతుంది, ఎప్పుడు కల్లా మీరు 50 lakhs హౌస్ కడదాం అనుకుంటున్నారు? అవ్వాలి సార్, 2 years 3 years లో కంప్లీట్ అయిపోవాలి సార్. బిఫోర్ ఫర్ ఎవర్ నాకు ఉన్న డ్రీమ్స్ అన్ని నేను చంపుకున్నాను సార్, ఎందుకంటే ఇది నాతో నా అయ్యేది కాదు, ఇంకా ఇది డ్రీమ్స్ వరకే పరిమితం అనుకున్నాను సార్. బట్ ఇప్పుడు మళ్ళీ ఫర్ ఎవర్ లోకి వచ్చిన తర్వాత నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోగలనే నమ్మకం నాకు వచ్చింది సార్. డెఫినెట్లీ ఫుల్ఫిల్ చేసుకుంటాను కూడా. ఎస్, 100% మేడం. డెఫినెట్ గా మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, నాకు అది అర్థమవుతుంది మీ కాన్ఫిడెంట్ లో. యూ క్యాన్ మేడం. సో 100% మీరు డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బిల్డ్ చేసుకోండి కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ టీంలో ఎవరైతే ఇప్పటిదాకా మిమ్మల్ని సీరియస్ గా మిమ్మల్ని నమ్ముతూ మీతో ఫాలో అవుతూ మీతో పాటు జర్నీ చేస్తున్నారో వాళ్ళకు కూడా మేనర్ అవడానికి హెల్ప్ చేయండి. డెఫినెట్లీ సార్. మీకు ఇల్లు కావాలంటే ఏం లేదు, మీకు 1 lakh రావడం కాదు, మీ టీంలో ఉన్న మెంబర్స్ కూడా మీరు 1 lakh తెప్పించేలాగా హెల్ప్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి నర్చర్ చేయండి. సో డెఫినెట్ గా మీ అకౌంట్ లో 50 లక్షల రూపాయలు సరదాగా ఉంటాయి. సో సింపుల్ లాజిక్, ఒక లాజిక్ చెప్తాను. 50 లక్షల రూపాయలు ఇల్లు కావాలంటే మీ టీంలో ఒక 5 లేదా 5 నుంచి 10 మందిని మేనేజర్ డెవలప్ చేయండి. సింపుల్ లాజిక్. ఒక 5 నుంచి 10 మంది మధ్యలో మేనేజర్ డెవలప్ చేయండి, మీ 50 లక్షలు మీకు వచ్చేస్తుంది. షూర్ సార్, తప్పకుండా సార్. మీ టీం మెంబర్లు మీ ఇల్లు చూసుకుని అంతే. సింపుల్ లాజిక్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మేడం. ఎక్సలెంట్. సో ఫైనల్ గా మన వాళ్ళందరికీ మీరు ఏమన్నా ఒక ఏదైనా చెప్పాలనుకుంటారా? అంటే చాలా మంది వర్క్ చేస్తున్నారు, కొంతమందికి రిజల్ట్స్ రావట్లేదు, కొంతమంది రిజల్ట్స్ అప్స్ అండ్ డౌన్స్ గా ఉంటున్నారు. సో వాట్ యూ వాంట్ టు సే, మీరేం చెప్పాలనుకుంటారు మా టీం మెంబర్స్? సార్ నేను చెప్పేది ఒకటే సార్, ఎవ్రీ పర్సన్ కి రిజెక్షన్స్ వస్తాయి. రిజెక్షన్ వచ్చిన ప్రతిసారి నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని భయపడటం కంటే ఈ రిజెక్షన్ నాకు వస్తుందంటే నాకు ఏదో ఒక కొత్తది నేర్పుతుంది, నేను కొత్తది నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటి, మనం 260 చేయడానికి చాలా చాలా ఫేస్ చేసి వస్తుంది సార్. ఎవరు లాకర్ లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి అయితే 260 కంప్లీట్ చేయరు. అలా వాళ్ళ చేసేలాగైతే అసలు 260 కంప్లీట్ చేయరు, ఈ వర్క్ లో జాయిన్ అవ్వరు కదా సార్. అవన్నీ గుర్తు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళ ఉన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా నెక్స్ట్ వన్ అనుకుంటేనే సార్. మీరు చెప్పే వాడే సార్ ఇది, నెక్స్ట్ వన్. ఆ నెక్స్ట్ వన్ అనుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాం సార్. ఎస్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. సో ఎక్సలెంట్. సో మేడం, మా టీం టోటల్ 1000 మంది ఉన్నారు. 1000 మంది మీకు ఈ రోజు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. మేబీ మీ లైఫ్ లో 1000 మంది కంగ్రాచులేషన్స్ చెప్పడం చెప్పారు తెలియదు, చెప్పారు ఎవరైనా 1000 మంది? లేదు సార్, అసలు ఇట్లాంటి ఒక రోజు వస్తుందని కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. కానీ నాకు ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఎక్సలెంట్. నాకు డే 1 స్టార్ట్ అయిన రోజు అసలు మా సార్ నాకు సపోర్ట్ చేయలేదు సార్. ఈ రోజు 1 o'clock అది మేనేజర్ పొజిషన్ కంప్లీట్ అయిపోయింది. నేను వెంటనే మా సార్ కాల్ చేసి చెప్పాను, సార్ తను ఎక్కడో బ్యాంక్ వెళ్ళారు మనీ డ్రా చేసుకురావడానికి, నేను ఈ కాల్ ఎప్పుడైతే చేస్తానో తను చేసే వర్క్ కూడా పక్కన పెట్టి వచ్చి మరి నాకు విష్ చేశారు. అంత సపోర్ట్ అయ్యారు ఇప్పుడు నాకు. ఎక్సలెంట్ మేడం. సో ఆల్ ది బెస్ట్ మేడం. సో డెఫినెట్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేస్తున్నారు. దట్స్ ఇట్. మిమ్మల్ని మీరు ప్లాన్ అవకాశం ఇచ్చారు, దాన్ని ప్రూవ్ చేస్తున్నారు అంతే. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆ రోజు అందరూ కాదనుకున్నందుకు వచ్చినందుకు నన్ను నేను 1 year లో ప్రూవ్ చేసుకోగలిగాను సార్. ఎస్, డెఫినెట్లీ ఫ్రెండ్స్. సో మీ అందరూ కూడా ఒక 1 year సీరియస్ గా ఎఫర్ట్స్ పెట్టండి. మేడం లాగా డెఫినెట్గా మీ అందరూ కూడా ఇక్కడ మ్యాన్ అవడానికి 100% ఛాన్స్ ఉంది. వీఆర్ విత్ యూ. సో డెఫినెట్గా సపోర్ట్ చేయడానికి ఇక్కడ సిస్టమ్ ట్రైనింగ్స్, ఈవెన్ మీ మేనేజర్స్, మీ అప్లయన్స్ అందరూ చాలా మేము వెయిట్ చేస్తాం మీ మేనేజర్ కోసం, మేము వర్క్ చేస్తాం మీ మేనేజర్ కోసం. జస్ట్ స్టే ట్యూన్ అంతే. చాలా మందికి అంటే చిన్న వాటికి గివ్ అప్ ఇచ్చేసి ఇది అవ్వదేమో, ఇది వర్కౌట్ అవ్వదేమో. ఇఫ్ షీ క్యాన్, ఎస్ యూ కెన్ ఆల్సో. తను చేయగలిగినప్పుడు మిమ్మల్ని ఏమవుతుంది? ఇక్కడ చాలా మంది డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు, బీటెక్ హోల్డర్స్ ఉన్నారు, రకరకాల ఎడ్యుకేషన్ బ్యాక్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాట్ ఎవర్, ఇక్కడ చెప్తాను కదా, డిగ్రీ కాదు, ఆవిడ ఒక డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ కోసం ఆ డ్రీమ్ తను నడిపించిందండి అంతే. సింపుల్ లాజిక్. సో మీ పెయిన్ పాయింట్ ని స్ట్రాంగ్ చేసుకోండి, దాన్ని ఇంకొంచెం డెప్త్కి తెచ్చుకోండి. మీ యొక్క లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ముందు మనకు డైలీ లైఫ్ లో వచ్చేటువంటి రిజెక్షన్స్ కన్నా ఆవిడ మాట చెప్పారు, నా లైఫ్ లో వచ్చే రిజెక్షన్స్ కన్నా ఇది పెద్ద రిజెక్షన్ కాదన్నారు ఆవిడ. టేక్ దట్ ఇన్స్పిరేషన్. మన లైఫ్ లో వచ్చే సమస్యల కన్నా మనకు వచ్చే రిజెక్షన్ పెద్ద సమస్య కాదు. ఎప్పుడైతే అలా తీసుకుంటావో మూవ్ అని అయిపోతావు. లేదా అక్కడ వచ్చేసి నో సార్ చాలా మంది నో అంటున్నారు, నేను కూడా నో ఫర్ ఎవర్ అయిపోయింది. సో 100% మా సైడ్ నుంచి మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం. మీ సైడ్ నుంచి కూడా 100% ఉన్నప్పుడు మీరు కూడా మాతో పాటు కలిసి వర్క్ చేయొచ్చు, కలిసి ముందుకు వెళ్ళొచ్చు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.